శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. మనం శివానందలహరిలో ఈరోజు 75వ శ్లోకానికి వచ్చాం. 75వ శ్లోకం. కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమధిరోహ్య చరస్మరారే నేతః సమస్త జగతాం వృషభాధిరూఢా. ఆదిశంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో మనకి అద్భుతమైన విషయం చెప్తున్నారు. ఇప్పటిదాకా స్వామివారి పాదాలు ఎలా ఆశ్రయించాలో, ఆ పాదాలు నిధి వంటివని, విష్ణుమూర్తికి అందనివి మనకి ముక్తి మార్గాన్ని ఇచ్చేవని అని చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి ఆ పాద పద్మాలు ఆశ్రయించమని చెప్పిన ఆ భగవంతుడిని చెప్పినట్టు ఆ భగవత్పాదులు ఇప్పుడు ఈ శ్లోకంలో మన మనసునే ఒక గుర్రం చేసి ఆ గుర్రాన్ని ఆ శివుడికి అర్పించేస్తున్నారు ఈ శ్లోకంలో. అది గొప్ప విషయం. దీంట్లో పైన చూస్తే గుర్రం యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి, మళ్ళీ మనసు యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి. రెండు కలిపి శ్లోకంలో పెట్టేశారు. ఇంకా మామూలుగా రాజుల కాలంలో వాళ్ళంతా మనలా ఇప్పుడు కార్లు అవి లేవు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళంతా గుర్రాలు ఉపయోగించేవాళ్ళు. గుర్రాలు ఉపయోగించేవాళ్ళు ఎలా ఉపయోగిస్తారు? మంచి శుభ లక్షణాలు కలది మనకు గుర్రం శాస్త్రం ఉంది. వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలా, యుద్ధానికి ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలా, వాటిని ఉపయోగించే విధానం అంతా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి అటువంటి గుర్రాల్లో గొప్ప గుర్రం పంచకళ్యాణి గుర్రం. పంచకళ్యాణి అంటే 5 లక్షణాలు ఉంటాయి దానికి, అందువల్ల దాన్ని పంచకళ్యాణి అన్నారు. పంచ అంటే 5 లక్షణాలు కలిగి ఉందట. ఏమేం కలిగి ఉంది ఆ పంచ లక్షణాలు? అది వచ్చి దాని ముఖము శుభప్రదంగా ఉంటుంది, దాని గుండె దృఢంగా ఉంటుంది, దాని యొక్క పార్శ్వములు దృఢంగా ఉంటాయి, మళ్ళీ దానికి వీపు చదునుగా బాగా ఉంటుంది. కాబట్టి అట్లా ఆ విధంగా మొత్తం దాని యొక్క శరీరం అంతా కూడా ఒక శుభ లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి దాన్ని పంచకళ్యాణి అన్నారు. అటువంటి పంచకళ్యాణి గుర్రంతో మన మనస్సును గుర్రం చేసి ఆదిశంకరాచార్యులు గారు శివుడికి సమర్పిస్తున్నారు. ఏం చెప్తున్నారు? నేత సమస్త జగతాం. ఓ శివ, నువ్వెవరివి? ఈ సమస్త జగత్తుకు కూడా నేతవు, నాయకుడివి. ఈ విశ్వాన్నంతా సృష్టించిన వాడు, విశ్వాన్ని నడిపేవాడివి, విశ్వాన్ని లయం చేసుకునేవాడివి. అటువంటి గొప్ప నాయకుడివి ఓ శివ, అటువంటి వాడివి. నువ్వు ఇంకా ఎవరు? స్మరారే. స్మరారే అంటే స్మరుడు అంటే మన్మధుడు. మన్మధుడికి శత్రువువి. మన్మధుడినే కాల్ చేసిన వాడివి నువ్వు, కాముణ్ణి కాల్ చేసిన వాడివి. అంత గొప్పవాడు నువ్వు. అటువంటి ఓ దేవా వృషభాధిరూఢ, నువ్వు ఎటువంటి వాడివి? ఆ వృషభం మీద ఎక్కి తిరుగుతూ ఉంటావు, అధిరోహించి కూర్చొని ఉంటావు. అటువంటి ఓ శివ, నేను ఒక గుర్రాన్ని ఇస్తున్నాను. ఏందది? చేతస్తురంగమధిరుహ్య. స్వామి, నా దగ్గర నా మనస్సు అనే తురంగం గుర్రం ఉంది, దాన్ని ఎక్కేసి తిరుగు. నేను ఇచ్చి ఈ గుర్రాన్ని, నా మనస్సు అనే గుర్రం ఇస్తాను, దాన్ని ఎక్కి తిరగవయ్యా హాయిగా అని చెప్తున్నాడు. మరి ఆ గుర్రానికి ఏం లక్షణాలు ఉన్నాయి? ఏం లక్షణాలు చెప్తున్నాడు? కళ్యాణినం. మామూలు గుర్రము కళ్యాణికి ఏముంటుంది? దాని శరీరం అంతా శుభ లక్షణాలు కలిగి ఉంటుంది. దాని ముఖము, దాని వీపు, దాని పార్శ్వాలు, దాని తోక, అవన్నీ కూడా అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇది యుద్ధానికి పనికి వస్తుంది, యుద్ధరంగంలో కూర్చున్న నా గుర్రం మీద కూర్చున్న రౌతుని రక్షిస్తుంది అనే ఉద్దేశంతో అటువంటి గుర్రాన్ని తీసుకుంటారు. అలాగే స్వామి, నాకు కూడా నా మనసు అనే గుర్రానికి కూడా కళ్యాణినం శుభలక్షణాలు ఉన్నాయి స్వామి. ఏమి శుభలక్షణాలు ఉన్నాయి స్వామి? ఏమున్నాయంటే నాకు పంచ జ్ఞానేంద్రియాలు అనేటువంటి శుభ లక్షణాలు నాకు ఉన్నాయి.
ఏందా పంచ జ్ఞానేంద్రియాలు? కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ఉన్నాయి. కాబట్టి ఈ ఐదింటితో నేను కూడా ఈ శుభలక్షణాలతో ఏం చేస్తున్నాను? నేను నా కళ్ళతో నీ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శిస్తున్నాను. నా చెవులతో నీ యొక్క చరిత్ర, లీలలు, మహిమలు అన్నీ ఎప్పుడు వింటున్నాను. మరి నా ముక్కుతో నీకు చేసిన పూజలో చేసిన ధూప నైవేద్యాలు ఇచ్చినప్పుడు ఆ ధూపాన్ని నేను ఆఘ్రాణిస్తున్నాను. నీకు హారతి ఇచ్చడం దాన్ని కూడా ఆఘ్రాణిస్తున్నాను. ఇంకా నా చర్మంతో స్పర్శించి మరి నీకు అర్పించే పువ్వులు అన్నీ కూడా నా చేతులతో స్పర్శించి మరి ఇస్తున్నాను. నా నాలుక నీకు పెట్టిన నైవేద్యాలే అమృతప్రాయంగా భావించి స్వీకరిస్తోంది. కాబట్టి ఆ కళ్యాణి, ఆ పంచకళ్యాణికి ఏమున్నాయో ఆ లక్షణాలు నాకున్నాయి స్వామి. నా మనసు అనే గుర్రానికి కూడా ఈ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి నా మనసు అనే గుర్రాన్ని తీసుకో, అధిరోహించు, ఎక్కువ. సరస సరస రసంతో కూడుకుంది. ఆ గుర్రానికి ఏముంటుంది? తన మీద ఎక్కి కూర్చున్న రౌతుకి ప్రీతి కలిగిస్తుంది. అది అటువంటిది గుర్రం. గుర్రానికి బాగా తెలుసు తన మీద ఎవరు ఎక్కుతారో వాళ్ళకు అనుగుణంగా అది ప్రవర్తిస్తుంది. వాళ్ళ మీద దాని ప్రేమగా ఉంటుంది. వాళ్ళ మీద ఎక్కారని చెప్పేసి గబక్కన్న కింద పడేంత చేయరు. ఎందుకంటే దానికి ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తారు. పంచకళ్యాణికి వాళ్ళు ఎందుకు పంచకళ్యాణినే రాజులు సెలెక్ట్ చేసుకుంటారంటే అది ఆ విధంగా ప్రవర్తిస్తుంది. అందువల్ల అటువంటిది ఆ గుర్రం. కాబట్టి రసం సరస అంటే మన కూడా మనస్సుకు ఏముంటుంది? నవరసాలు ఆస్వాదించేటువంటి, అందులో ఆనందానుభూతి చెందేటువంటి, రసానందం పొందే శక్తి నా మనసునే గుర్రానికి కూడా ఉందయ్యా. అందుకని స్వీకరించు. ఇంకా చిత్రగతిం, గుర్రం ఎలా పోతుంది? చిత్రగతిం, అనేక దారుల గుండా ప్రయాణం చేస్తుంది. ఒక దారం లేదు, ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాలి. అది చిత్రగతిం. వాళ్ళు కొండలెక్కించినా వెళ్ళాలి, పర్వతాల్లో వెళ్ళాలి, నదుల్లో వెళ్ళాలి, లోయల్లో వెళ్ళాలి, ఎటు తీసుకెళ్ళినా అది వెళ్తుంది, చిత్రగతిం వెళ్తుంది. అలాగే నా మనసు కూడా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఇబ్బంది లేదు. అనేక మార్గాలు, భక్తి మార్గమా, జ్ఞాన మార్గమా, ఏ మార్గంలో అయినా ప్రయాణం చేస్తుంది నా మనసు కూడా. ఇంకా సవేగం, మంచి వేగం కలిది గుర్రం. పంచకళ్యాణి గుర్రం చాలా వేగం కలింది. నా మనసునే గుర్రానికి కూడా అమిత వేగం ఉందయ్యా. అది అసలు గుర్రం వేగం కూడా నా మనసు వేగం ముందు పనికిరాదు. నా మనసే గుర్రం వేగం ముందు పంచకళ్యాణి వేగం కూడా పనికిరాదు. ఎందుకంటే ఇక్కడే కూర్చో ఉంటుంది, అన్ని దేశాలు తిరిగి వస్తుంది నా మనస్సు అనే గుర్రం. కాబట్టి స్వీకరించు. ఇంకా సర్వేంగిత ఇంగిత జ్ఞానం ఉంటుంది గుర్రానికి. తన మీద ఎక్కిన వాళ్ళ పట్ల, దాని మీద కూర్చున్న రౌతు ఏ విధంగా ఉంటాడో, ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో గుర్రానికి బాగా తెలుస్తుందండి. మనం చరిత్రలు చూస్తే, మనం ఖడ్గతిక్కన కథలో కానీ, రాణా ప్రతాప్ వాళ్ళ యొక్క కథల్లో గుర్రాలు ప్రాముఖ్యత వహించాయి. ఖడ్గతిక్కనకైతే ఆయన యుద్ధరంగానికి పోయి సైన్యం అంతా నశిస్తుంది, ఒక్కడే మిగులుతాడు పాపం. సైన్యం తీసుకుని మళ్ళీ పోతామని చెప్పి వెనక్కి వస్తాడు ఇంటికి. ఆ గుర్రం తీసుకొచ్చేస్తుంది ఎవ్వరు లేకపోతేసరికి. వస్తే ఇంటికి రాగానే భార్య, తల్లి చాలా అవమానిస్తారు. ఆయనకి స్నానం చేయడానికి ఆడవాళ్లకు పెట్టినట్టుగా మంచం అడ్డం పెడతారు, గాజులు పెడతారు, పసుపు పెడతారు స్నానాల గదిలో. ఆయన ఖడ్గతిక్కన మరి భోజనం పెట్టినప్పుడు చల్లారిపోయిన అన్నం పెడతారు. ఏందమ్మా చల్లగా ఉంది తల్లిని అడిగితే, నీ పౌరుషంలాగే అన్నం కూడా చల్లారిపోయిందని చెప్తున్నాను. చాలా కఠినంగా మాట్లాడతారు భార్య తల్లి ఆయన్ని. అంటే ఇద్దరంగాంచి వీరుడే రాకుండా పిరికివాడుగా వెనక్కి వచ్చాడనే ఇదిని వాళ్ళు ప్రదర్శిస్తారు. ఆయనకు అన్నం కూడా తినబుద్ధి కాదు, అలాగే లేచి వెళ్ళిపోతాడు యుద్ధరంగానికి. వెళ్ళిపోతే ఆ యుద్ధరంగంలో హోరీగా పోరాడి విజయం సాధిస్తాడు. కానీ చివరి సమయంలో ఆ రాజు వచ్చి ఖడ్గతిక్కన తల నరికి పారేస్తాడు. నరికేస్తే ఆ తలను పట్టుకొని నోటితో తీసుకొస్తుంది ఆ గుర్రం ఇంటికి. తీసుకొచ్చి భార్యకి ఇస్తుంది, నీ భర్త ఇదిగో గెలిచాడని చెప్పేసి. అంత అద్భుతమైన ఇంగిత జ్ఞానం కలవి గుర్రాలు. అందుకనే మన ప్రాచీన కాలంలో ఉండే రాజులంతా కూడా గుర్రాలను ఎక్కువ వాడుకున్నారు. ఎందుకంటే వాడికి ఇంగిత జ్ఞానం జాస్తి.
తన మీద కూర్చున్న రౌతు బట్టి ప్రవర్తిస్తాయి కాబట్టి కాబట్టి ఏం సర్వేంగితజ్ఞ. మరి గుర్రం సంగతి అది. మరి మనసు గుర్రానికి కూడా సర్వేంగితజ్ఞ. అన్ని ఇంద్రియాలకి ఇంగిత జ్ఞానం ఉంది, కామన్ సెన్స్ ఉంది. కాబట్టి ఎవరితో ఎలా ప్రవర్తించాలో చాలా బాగా తెలుసు ఆ మనసుకి. కాబట్టి అటువంటి మనసు ఉంది, స్వీకరించు. అనఘం. అనఘం అంటే పాపం. ఆ గుర్రాలకు ఏ దోషాలు ఉండవు, పంచకళ్యాణి గుర్రాలకు ఏ దోషాలు ఉండవు. అంటే సుడులు అవన్నీ చూసుకుంటారు వాళ్ళు. ఆ గుర్ర శాస్త్రానికి ఉంటుంది అవంతా. దాని ప్రకారంగా ఏ లక్షణాలు కలిగి ఉందా, ఏమి బాగలేస్తే అటువంటి గుర్రాలు తీసుకోరన్నమాట వాళ్ళు. అలా ఉంటుంది అనమాట. కాబట్టి దోషం. ఒక అతని దగ్గర రాజు దగ్గర ఒక పనివాడు వస్తాడు, పని చేస్తుంటాడు. ఆ రాజు చూస్తాడు, వాడికి మంచి టాలెంట్ ఉంటుంది, వాడి అన్ని చూసి బాగా పరిశోధన చేసి కనుక్కోగల శక్తి ఉంటుంది వాడికి. ఆ పిల్లవాడిని ఒక గుర్రపుసారిలో పెడతాడు. పెడితే అది గుర్రాలు చూసుకుంటుంటాడు. ఒకరోజు రాజు వస్తాడు, వచ్చి ఎలా ఉంది, మంచి ఒక గుర్రం, మేలిమి జాతి గుర్రం. ఆ రాజు వచ్చి నీకేం కావాలని అడుగుతాడు. నాకు మంచి మేలిమి జాతి గుర్రం కావాలంటాడు. సరే, దాన్ని అయితే నేను బాగా చూసుకుంటాను, నాకు ఒక్క గుర్రం కేటాయించండి, నేను చూసుకుంటాను అంటాడు. ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడు ఆ గుర్రాన్ని చూసుకుంటుంటాడు. కొద్ది కాలం తర్వాత రాజు వస్తాడు. వచ్చిన తర్వాత ఎలా ఉంది గుర్రము, బాగుందా అని అడుగుతాడు. చాలా బాగుంది ప్రభు, ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్తాడు. చెప్పి అప్పుడు రాజు అడుగుతాడు. అప్పుడు రాజుతో అంటాడు, ఈ గుర్రానికి ఒక దోషం ఉంది అంటాడు. దోషం ఉందా? దోషం ఉందా, మేము ఎప్పుడు ఇవ్వలేదు ఎవరికి అని చెప్పి, అయినా కూడా తన అశ్వశాలలో ఉండే అధికారిని పిలిచి, ఈ గుర్రానికి ఏం దోషం ఉంది, ఈ పిల్లవాడు దోషం ఉంది అంటున్నాడు అంటాడు. ఏం దోషం ఉంది అంటాడు. దీని పుట్టుకలో దోషం ఉంది ప్రభు అంటాడు. పుట్టుకలో దోషం ఏంది అంటాడు. అప్పుడు అతను అధికారిని అడుగుతాడు, నిజం చెప్పండి అనేసి. క్షమించాలి ప్రభు, ఇది పుట్టిన వెంటనే దాని తల్లి మరణించింది, అందువల్ల మేము దీనికి ఆవు పాలు పట్టవలసి వచ్చింది అని చెప్తాడు. ఆ ఆవుతో పాటు పెంచవలసి వచ్చింది అని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లవాడిని అడుగుతాడు, ఇప్పుడు ఏం చెప్పు, దోషం ఏంది అంటాడు. అందుకనే అది ఆవు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తోంది, గుర్రం ప్రవర్తించడం చెప్తాడు పిల్లవాడు. అప్పుడు ఆశ్చర్యపోతాడు రాజు, ఇంత విషయాన్ని ఎలా కనుక్కున్నావు నువ్వు అంటాడు. ఏముంది ప్రభు, మిగతా గుర్రాల్లాగా తినడం లేదు, ఇది నేలకు వంగి నేల మీద పడిపోయిన దాన్ని తీసుకొని తింటోంది. అది మా ఆవులు తిన్నట్టుగా తింటోంది తప్ప గుర్రాలు తింటున్నట్టుగా తినడం లేదు. దాని దోషాన్ని కనిపెట్టి నేను చెప్తున్నా అని చెప్తాడు. అలా దోషాలు ఉంటాయి అన్నమాట గుర్రాలకి. ఆ దోషాలని అశ్వశాస్త్రం తెలిసిన వాడు మాత్రం తెలుసుకోగలుగుతాడు. కానీ స్వామి, నా మనసునే దానికి దోషం, ఏ పాపం లేదయ్యా, నా మనసునే గుర్రానికి ఏ పాపం లేదు, కాబట్టి నువ్వు స్వీకరించవలసింది. ధ్రువలక్షణాఢ్యం, మంచి స్థిరమైన లక్షణం కలది గుర్రం. పట్టుదలతో తీసుకెళ్తుంది. ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుని దానికి చెప్తే ఆ ప్రాంతానికి అది పట్టుదలతో తీసుకెళ్ళిపోతుంది. అంత గొప్ప ధ్రువ లక్షణం ఉంటుంది ఆ గుర్రానికి. నా మనసునే గుర్రానికి కూడా మంచి పట్టుదల ఉంది స్వామి, నీ ముందే గురి పెట్టుకుని ఉంచుకోవాలి మనసు అంటే, అది అలాగే ఉంటుంది. కాబట్టి ఓ స్వామి, నువ్వేం చేస్తావంటే నా మనసునే గుర్రం ఎక్కి చెర వృషభాధిరూఢ అధిరుహ్య ఎక్కి చెర తిరుగు స్వామి, నా గుర్రాన్ని ఎక్కేసేసి హాయిగా విహరించవయ్యా అని చెప్పి ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్య గారు తన మనసును గుర్రాన్ని చేసి శివుడికి కానుకగా ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు మనసుకు మనమైతే మామూలుగా ఏమంటాం, భగవంతుడి గుడికి పోయినా మనం ఏం చేస్తాం, మన కోరికల లిస్ట్ చెప్తాం, భగవంతుడికి ఏదైనా ఇవ్వాలనుకో మనం. కానీ ఈయన మనసు ఇస్తారా అంటే ఎవరు తీసుకుంటారు, ఈ లోకంలో ఎవరు తీసుకోరు. కానీ భగవంతుడు ఒక్కడే మనసు ఇస్తా అని తీసుకోమని చెప్పేది. మన దగ్గర డబ్బు ఎవరు ఇస్తారా, ఆస్తులు ఎవరు ఇస్తారా, ఆభరణాలు ఎవరు ఇస్తారా, వస్త్రాలు ఎవరు ఇస్తారా, అవి ఆశిస్తారు. కానీ మనం మనసు ఇస్తాం రాని తీసుకోండి అంటే ఎవరు తీసుకుంటారు, భగవంతుడు ఒక్కడే తీసుకుంటాడు మనసుని. కాబట్టి అటువంటి స్వచ్ఛమైన మనసును ఆ భగవంతుడికి ఇచ్చేస్తున్నానని చెప్పి, అదిగాక మామూలుగా ఉండే వాళ్ళకి ఇస్తే లాభం లేదు, రాజులకి ఇస్తే. ఈయనైతే జగత్తంతా పరిపాలించే రాజు. అందుకనే నేత సమస్త జగత్తుని పరిపాలించే ఓ రాజా, నువ్వైతేనే నా గుర్రం మీద ఎక్కితే హాయిగా ఉంటుంది. ఎందువల్ల నువ్వు ఎక్కంగానే నా మనసు కూడా పరిశుద్ధమైపోతుంది.
పవిత్రమైపోతుంది. కాబట్టి నువ్వు వచ్చి నా గుర్రం మీద కూర్చోవయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నారు ఆది శంకరాచార్యులు. అది ఆ భక్తి భావంలో తాదాత్మ్యం చెందితే అసలైన భక్తుడి యొక్క కోరిక ఎలా ఉంటుందనే విషయాన్ని ఆవిష్కరించారు ఈ శ్లోకంలో. ఇది శివానంద లహరిలో ఈరోజు మనం 75వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసు.